అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రాచవేటివారిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా రాచవేటివారిపల్లిలో సచివాలయం వద్ద మరియు నరసింహారెడ్డి ఇంటి వద్ద సీసీ రోడ్డు శిలాఫలకాలు ఆవిష్కరించారు. తదనంతరం వడ్డిపల్లిలో రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద తాగునీటి బోర్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. గుండ్లబుర్జు క్రిస్టియన్ పేట నందు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పునాది వేసి కొబ్బరికాయలు కొట్టారు. పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఈ సందర్భంగా ఆయన అందజేశారు. ఎలక్షన్ లో వడ్డిపల్లి సమస్యలపైన మాట్లాడడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చామో ఆ మాట మేరకు ఈరోజు వడ్డిపల్లికే దాదాపు 20 లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చాము. వీళ్లకు తాగడానికి నీళ్లు లేవు, బోర్ లేదు. మాట ఇచ్చే వెంటనే 3వ రోజు బోర్ వేసాము. 3.5 ఇంచు నీళ్లు పడినాయి. ఎప్పుడు ఇచ్చే వాళ్ళ మనసు బాగుంటే తీసుకునే వాళ్ళకు కూడా దేవుడు సౌకర్యాలు కల్పిస్తాం. ఈరోజు మేము బోర్ వేస్తే 3.5 ఇంచు, ఎక్కడ ఊర్లో ఎక్కడ బోర్లు వేస్తే కూడా 3 ఇంచులు తగ్గలే వదనపల్లి ఎక్కడ కూడా. సో మనము ప్రజల పట్ల చాలా బాధ్యతగా ఉన్నాం, పూర్తి స్థాయిగా అభివృద్ధికి ముందున్నాం. అదే బాటలో ఈరోజు రాచేటివారిపల్లి నిమ్మనపల్లి మండలం వడ్డిపల్లికి మాత్రమే 20 లక్షల రూపాయలు వరకు ఇచ్చాము. ఇంకా ఏం అవసరం వాళ్ళు ఏదో కాలువలు అడిగారు, ఇచ్చారు, తప్పకుండా ఇస్తాము. ఇదే కాకుండా గుడి విషయం అడిగారు, ఇంతవరకు నాకు అర్జీ ఇవ్వలేదు. గుడి విషయంలో అర్జీ ఇస్తే నేను తప్పకుండా ఎండోమెంట్ మినిస్టర్ గారికి మాట్లాడి నేను తప్పకుండా శాంక్షన్ ఇప్పిస్తాను.